వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నూరు ఫ్యామిలీ. ఈ పార్సిల్స్ ఏంటి అనుకుంటున్నారా? మఫ్లర్స్, సాక్స్ ఇవన్నీ చిన్నపిల్లలకి, అండర్ ప్రివిలేజ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని మా ఆఫీస్లో ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టారనమాట. సో సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటారు కదా, అట్లాంటిది. సో మేమంతా ఒక చిన్న స్కూల్ ఐడెంటిఫై చేసాము. మాకు వచ్చినవి తక్కువ పార్సిల్సే కాబట్టి ఆ చిన్న స్కూల్లో ఒక క్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో 5th క్లాస్ వాళ్ళకి ఇద్దామని చెప్పి మేమైతే ముందే మాట్లాడి వెళ్ళాము. తర్వాత హెడ్ మిస్ట్రెస్, ప్రిన్సిపల్ ఆవిడ రావడానికి కాస్త టైం పట్టిందనమాట. వెయిట్ చేసాము. వచ్చిన తర్వాత మమ్మల్ని డైరెక్ట్గా క్లాస్కి అయితే తీసుకెళ్లారు. క్లాస్కి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. పిల్లలందరికీ మా బుడ్డది డిస్ట్రిబ్యూట్ చేసేసింది. వాళ్ళతో పాటు కలిసిపోయి కూర్చుందనమాట. కాసేపు ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఆ పేపర్స్లో ఏముందంటే, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చదువుకుందాం అనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ గోల్స్ ఏంటి అని చెప్పి వాళ్ళతో కాసేపు డిస్కషన్ అనమాట. వచ్చే దారిలో మాకైతే ఒక జిమ్ పార్క్ కనిపించింది. జిమ్ పార్క్లో ఏంటంటే జనరల్గా మీకు తెలిసినాయి కదా, కొన్ని ఈ యాక్టివిటీస్లో ఉంటాయి అన్నమాట. అంటే జిమ్ రిలేటెడ్ ఉంటాయి కదా, ఈ పబ్లిక్ పార్క్లో పెడతారు. సో మా కృతజ్ఞ అయితే ఎక్కడ ఏదైతే మిస్ చేస్తే వాళ్ళు ఫైన్ వేస్తారేమో అన్నట్టు భయపడి ప్రతిదీ ట్రై చేసిందనమాట. ఒకసారి కాదు, 1, 2 సార్లు 3 సార్లు ట్రై చేస్తూనే ఉంది. లంచ్ టైం అయింది, రారా బాబు అని చెప్పి లాస్ట్కి ఎప్పుడో అన్నీ లాస్ట్ రౌండ్ని ఫినిష్ చేసిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ అయితే మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. జిమ్ పార్క్ అయితే బుడ్డదానికి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఓవరాల్గా డే అయితే పర్ఫెక్ట్ డే అనమాట. మంచి ఒక ఈవెంట్ జరిగింది అండ్ పిల్ల కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని మిస్ చేయకండి. మరిన్ని వీడియోల కోసం చెన్నూరు ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.